హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. మనందరూ తెలిసి ఈ మధ్య మద్యం కుంభకోణం అది ఇది జగన్మోహన్ రెడ్డి అంటూ గత 5 నెలలుగా హడావుడి చేస్తున్నారు. అటు సిట్టు ఇటు ప్రభుత్వం. అబ్బో పచ్చ మీడియా పత్రికలు అయితే జగన్ ఇప్పుడే అరెస్ట్ చేస్తారు, జగన్ ఇంటి ముందు సిఐడి వాళ్ళు, జగన్ పైన కుట్ర స్టార్ట్ అయిపోయింది, జగన్ అరెస్ట్ రంగం సిద్ధం, జగన్ ఇక మనకి లేనట్టే, జగన్ మనకి ఆ జైల్లోనే చూడాలి, చెప్పుకోడుకు సిద్ధం అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఇలా సొల్లు కబుర్లు రోజు రాస్తానే ఉన్నారు. కానీ జగన్ ఏమన్నా ఊడిందా, ఏమన్నా పీకారా? లేదు. ఈ లిక్కర్ కుంభకోణానికి ఆద్యుడు ఎవడు అంటే మన ప్రీతమ నాయకుడు, నీతి నిజాయితీ నిబద్ధతకు మారు పేరు అని చెప్పుకుంటూ అన్నిటినీ ఉల్లంఘించినటువంటి మహావీరుడు, బియాండ్ ద బాక్స్ పనిచేసే ఒక వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు. ఏపీ మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర అనన్యనీయం అనమాట. దాన్ని వర్ణించలేము, వర్ణనాతీతం. ఏది కాకినాడ అక్రమ సేజ్ భూములు కేసులో వెళ్ళిన వ్యక్తి లిక్కర్ కేసును బయట పెట్టడం హైలైట్. కాకినాడ అక్రమ సేజ్ భూములు గురించి మాట్లాడడానికి వెళ్లే ఒక రోజు ముందెళ్ళి టీడీపీ నాయకుడిని టీజీ జనార్దన్ కలవటం ఇంకొక వ్యక్తి. అదంతా మేము ఏదో తెలియకుండా తూచని చెప్పడం అబ్బో హైలైట్. అన్నిటికన్నా మించి నేను రాజ్యసభకి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి పక్కకెళ్ళి రాజకీయాలకు కాకుండా నేను మొక్కలు పెంచుకుంటాను, పీకలు పిక్కుంటాను అని చెప్పిన వ్యక్తి మళ్ళీ రాజకీయాలు చేస్తే తప్పేంటి అని నిజాయితీగా మాట్లాడిన మహానుభావుడు ఆయన. సో ఆయన సన్నిహితులతో చెప్తున్నాడంట, జగన్మోహన్ రెడ్డిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అని గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారంట. ఆ గుసగుసల సారాంశం ఏంటంటే వెరీ సూన్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి పైన కేసులు పెట్టి అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు, కానీ ఆయన బెయిల్లో ఉన్నాడు. అదే విధంగా ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వారి మిసెస్ భారతి రెడ్డి గారి దగ్గర పనిచేసే వ్యక్తి బాలాజీ గోవింద్ అప్పని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ లో చెప్పారు, అరెస్ట్కి నేను ఎప్పుడు సిద్ధం, విజయవాడలోనే ఉన్నాను, ఎవరికి సాధ్యమైతే ఎవరితో అరెస్ట్ చేయాలంటే వచ్చి అరెస్ట్ చేయండి అన్నాడు. కానీ ఎందుకు ఎన్నికడుగు వేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ టీం మొత్తానికి లిక్కర్ కేసు మీద మాత్రం మాట్లాడకండి ఎందుకంటే నేను ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో, లిక్కర్ కుంభకోణంలో సిఐడిలో నా పైన కేసు ఉంది, ఇప్పుడు దానికి వెలిగితే నా మీదకి ఎక్కడ వచ్చి పడతారో, అసలు ఫస్ట్ పెట్టిన కేసును వదిలేసి ఇప్పుడు కేసు ఏందిరా అని అడుగుతారేమో అని చంద్రబాబు నాయుడు గారు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ 4 సార్లు లోకేష్, 5 సార్లు చంద్రబాబు నాయుడు, ఇంకోసారి 10 సార్లు లావు శ్రీకృష్ణదేవరాయ, ఇంకొక 100 సార్లు మన ప్రియతమ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎందుకు ముందుకు జరగట్లేదు అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే సాహసం చేయకండి, ఆయన దగ్గర చాలా నెట్వర్క్ ఉంది అంటూ మన మోడీ, అమిత్ షా, మిట్టా బట్ట ఎవరో అంటారు కదా, వాళ్ళంతా కలిసి చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకండి అంటూ మంత్రులకి చంద్రబాబు నాయుడు గారు పాపం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళకి టాపిక్లు దొరక్క దేని మీద పడాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు అరాచకాలు చేస్తున్న అప్పులు, దారుణాలు, వాళ్ళ ముఠా గుట్టు మొత్తం రట్టు చేసే విధంగా ప్రెస్ మీట్ లో విత్ సాక్ష్యాధారాలతో, ఎవిడెన్షియల్ ప్రూఫ్ తో, డాక్యుమెంట్స్ తో చూపించిన తర్వాత ఒక నా టీడీపీ నాయకుడైనా, ఒక నా కూటమి నాయకుడైనా, ఒక నా జనసేన నాయకుడైనా బయటకు వచ్చి దాన్ని ప్రతిఘటించి అది కాదు ఆధారాలు ఇవని చెప్తారంటే ఎక్కడి వల్ల కూడా కాలేదు. సో ఈ క్రమంలో లిక్కర్ కేసు సమసిపోయింది అనుకుంటుంటే విజయసాయి రెడ్డి మాత్రం అబ్బే సమస్య పోలేదు, ఇంకా కేసు ఉధృతంగా పెరిగి ముందుకు వెళ్తుంది అని చెప్తున్నా అంట. అలా వెళ్తే ఫస్ట్ అరెస్ట్ అయ్యేది నువ్వే కదా విజయసాయి రెడ్డి, నువ్వు A5గా ఉన్నావు. ఇప్పుడు A4ని అరెస్ట్ చేస్తే A5 నిన్ను కూడా అరెస్ట్ చేయాలిగా. లిక్కర్ కేసులు నువ్వు A5 A3 నిన్ను కూడా అరెస్ట్ చేయాలిగా, నిన్ను చేసి బొక్కులు వేసి కుమ్మాలిగా. కుమ్ముతారా మరి? నన్ను ఎందుకు కుమ్ముతారు? నేను అప్రూవర్ గా మారిపోయి వాళ్ళకి సహకరిస్తున్నాగా, నేను సరెండర్ అయిపోయినాగా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అమ్ముడిపోయానుగా అంటావా? మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చెప్పండి. వేరే వాళ్ళు ఏమో ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీసులు అడిగి సొల్లు చెప్పించుకొని పంపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్లేదు? ఒకవేళ ఈయన ఇన్వెస్టిగేషన్ కి సహకరించడానికి వెళ్ళినా కూడా అక్కడ 1-2 గంటల్లో ఊపుకుండా మరి బయటికి ఎలా వస్తున్నాడు అంటే దీని వెనక సూత్రధారి మన ప్రియతమ నాయకుడే అని తెలుస్తుంది. ప్రీతం నాయకుడే. మరి జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ అయ్యారు సాయిరెడ్డి గారే.
సో ఓవరాల్ గా ఒక విషయం అయితే కన్ఫర్మ్, జగన్మోహన్ రెడ్డిని జూన్ 10 లోపు అరెస్ట్ చేస్తారంటూ మనోడు హింట్ ఇచ్చాడంట. ఆ హింటులో ఎంతవరకు వాస్తవం ఉందో మనం కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం గేమ్ స్టార్ట్ అయినట్టే. జగన్ ఫ్యానిజం అనేది తెలంగాణలో ఉన్నటువంటి జగన్ ఫ్యాన్ కూడా శివతాండవం చేస్తాడు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి ఒక్క దాన్ని షేర్ చేస్తాడు. వాడు ఒపీనియన్ ని సోషల్ మీడియాలో పెట్టి పంప్ చేస్తాడు. కూటమికి చుక్కలు చూపిస్తారు వైఎస్ఆర్ సోషల్ మీడియా. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అణిగి మణిగి ఉన్నంత కాలమే రెచ్చగొట్టి వదిలేస్తే ఉచ్చబోయించడానికి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా రెడీగా ఉంది. ఎన్ని కేసులు పెట్టి ఎంత మందిని జైల్లో అయినా పెట్టండి, నెల 2 నెలలు 3 నెలలు 4వ నెలలో వాడు వచ్చాడంటే రెట్టించిన ఉత్సాహంతో రచ్చ చేసి వదిలేస్తాడు. అందులో సందేహమే లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు జూన్ 10th నంటూ విజయసాయి రెడ్డి గారు వాళ్ళ సన్నిహితుల దగ్గర గుసలాడిందే చాలు, అరెస్ట్ చేసే దమ్ముంటే అరెస్ట్ చేయండి, విజయవాడ తాడేపల్లిగూడెంలోనే ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఎప్పటికే ఆధారాలు లేవు, ఎవడో చెప్పి ఎందుకురా మీరు మొహాన్ని వేసుకుని వాళ్ళని అరెస్ట్ చేస్తారంటూ కోర్టులు అమ్మనా బూతులు తిడుతున్నాయి వీళ్ళని. వీళ్ళొచ్చంటే అరెస్ట్ చేస్తారంట. ఎక్కడున్నాయి ఆధారాలు? అసలు డబ్బు తీసుకున్నారు 2300 కోట్లు, కానీ ఎక్కడున్నాయో తెలియదు. 1 రూపాయి బయటికి రాదు. అదేంటో వీళ్ళందరి దగ్గర బంగారం కొన్నారు, కానీ ఎక్కడుందో ఆధారాలు బయటికి రావు. అసలు జగన్మోహన్ రెడ్డి పైన ఫస్ట్ నుంచి పెడుతున్న కేసులన్నీ ఇలాగే ఉంటాయి. 1,00,000 కోట్లు అప్పు చేశాడు, 1,00,000 కోట్లు దొబ్బి తిన్నాడు, 1,00,000 కోట్లు అవినీతి చేశాడు. 1,00,000 కోట్లు ఎక్కడరా అంటే జడ్జిలు అడిగితే చూపించారు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్ లో. 14 లక్షల కోట్లు ఎక్కడ అప్పు చేశాడు రా అంటే చూపించరు. మొత్తానికి చూపించేది 5,50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, లిక్కర్ కుంభకోణంలో అవినీతి చేశాడు, ఎక్కడరా డబ్బులు అంటే లేవు, చూపించాం, ఆధారాలు చూపించాం. మేము ఆరోపణలే చేస్తాం మేడం, ఆధారాలు చూపించాం. అది ప్రస్తుత గవర్నమెంట్ పోలీసుల యొక్క దుస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆధారాలతో లెఫ్ట్ రైట్ వెనక ముందు ఎగిరెగిరి తంతా ఉన్నాడు. కూటమి వాళ్ళేమో దాన్ని తుడుచుకోలేక చస్తా ఉన్నారు. అంతకుమించి ఏమని చెప్పండి, నిజం చెప్పండి. ఆధారాలతో మాట్లాడి ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఉంది అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ, అందుట్లో ఉన్న నాయకులే. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా గాలి మాటలు, గాలి కబుర్లు, గాలి సోది, అంతే కదా. వాస్తవాలని చెప్పేవాడు ఎప్పుడు ప్రూఫ్స్ తో మాట్లాడతారు, గాలి మాటలు చెప్పేవాడు ఎప్పుడు గాలి కబుర్లే చెప్తారు. అటువంటి వాళ్ళు ఎవరు అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి జూన్ 10th లోపు అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే అరెస్ట్ చేస్తే మాత్రం అరాచకం మొదలైనట్టే, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగన్ ఫ్యాన్ ఎవడం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అరాచకం ఏ రేంజ్ లో ఉంటుందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.